హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? యాదగిరిగుట్ట. జున్ను, జాని ఏం చేస్తున్నారా మీరు? హాయ్ గోష్. సో ఇప్పుడు మనం యాదగిరిగుట్టకి వెళ్తున్నాం. చాలా ఫన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా హబ్బీ భువనగిరిలో 4 years ఉన్నారు. తను బీటెక్ కంప్లీట్ చేశారు కేవీఆర్ కాలేజ్లో. ఒకవైపు ఏజేఐ కంపెనీలో వర్క్ చేస్తూనే మరోవైపు బీటెక్ కూడా చదువుతూ తన జీవితాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్ళాను అని నాతో షేర్ చేస్తూ ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఉప్పల్ నుండి యాదగిరిగుట్టకి 1 hour టైం పట్టింది కార్లో. సాంగ్స్ పాడుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ఈ కనిపించే చెరువు భువనగిరి చెరువు. ఇది ముఖ్యమైన చెరువు. హైదరాబాద్ యాదగిరి టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. వావ్, సడన్గా వాతావరణంలో ఈ మార్పు చూడండి, చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇదే భువనగిరి కిల్లా, సూపర్గా ఉంది కదా. వీకెండ్స్ వస్తే హబ్బీ అండ్ తన ఫ్రెండ్స్ ఈ కిల్లా మీదకి వచ్చేసేవాళ్ళు తన కాలేజ్ టైంలో. ఈ చెరువు రాయిగేట్ చెరువు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందని క్యాప్చర్ చేశాను. ఈ కనిపించేది మినీ శిల్పారామం. ఇది తెలంగాణ సంస్కృతి, కళలు, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మించిన ప్రత్యేక కేంద్రం. ఇక్కడ స్థానిక కళాకారులు, శిల్పులు, హస్తకళ నిపుణులు తమ పనిని ప్రదర్శించే అవకాశం పొందుతారు. గ్రామీణ కళలు, చేతి పనులు, సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కనిపించేదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. వచ్చేసాం మనం టెంపుల్ దగ్గరికి. చూడటానికి 2 కళ్ళే సరిపోవట్లేదు కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది దగ్గర నుంచి చూస్తే. ఇది చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన ముఖ్యమైన ఆలయం. భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వ్రతాలు చేస్తారు. ఈ టెంపుల్కి 2 ఎంట్రీస్ ఉన్నాయి. అటువైపు స్టెప్స్ ఉన్నాయి, ఇటువైపు కూడా స్టెప్స్ ఉన్నాయి. మేము కారు ఇటువైపు పార్క్ చేసామని ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం. కొండపైకి డైరెక్ట్గా కార్లో వెళ్ళిపోవచ్చు, కానీ మేమే కావాలని స్టెప్స్ పైన వెళ్దామని చెప్పా, అందుకని ఇలా వెళ్తున్నాం. పౌర్ణమి, శ్రావణం, బ్రహ్మోత్సవాలు వంటి సమయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయం కొండపై ఉన్నందున ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. చుట్టుపక్కల చిన్న కొండలు, సరస్సులు, తోటలతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకి చాలా సులభంగా చేరుకోవచ్చు. బస్సులు, ట్యాక్సీలు అన్నీ అందుబాటులో ఉంటాయి. వ్యూ నెక్స్ట్ లెవెల్ కదా. విష్ణువు యొక్క నరసింహ అవతారంగా వెలిసిన స్వామివారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇది పంచ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా, అలాగే ఋషుల తపస్సు చేసే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ప్రధాన గర్భగృహం కొండలోని గుహలా ఉండి సుమారు 12 అడుగుల ఎత్తుతో 30 అడుగుల లోతుతో నిర్మాణం చేయబడింది. ఆలయంలో స్వామివారు 5 రూపాలలో దర్శనమిస్తారు. జ్వాలా నరసింహ, గంధబేరుండ నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, లక్ష్మీ నరసింహ రూపాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, శ్రేయస్సుని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని విశ్వసిస్తారు. ఇంకా హాఫ్ ఆఫ్ ది స్టెప్స్ ఎక్కినంతే నా పని అయిపోయింది. పాపం వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎండ ఏమీ అంత లేదు, కాళ్ళు కూడా ఏమీ కాలట్లేదు, కానీ అసలు అన్ని స్టెప్స్ ఎక్కలేకపోతున్నాం. ఈ దేవాలయ నిర్మాణానికి పల్లవ, చాళుక్య, కాకతీయ శైలుల ప్రభావం ఉంది. గుంటూరు ప్రాంతం నుండి తీసుకొచ్చిన నల్లరాయితో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. 7 అంతస్తుల గోపురం మొత్తం వేలాది శిల్పాలతో అలంకరించబడింది. ప్రవేశ ద్వారం వద్ద ప్రకృతిలోని 5 మూలకాలను సూచించే శిల్పాలను చూడవచ్చు. పురాణాల ప్రకారం యాదవ మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని ఆరాధించగా ఆయనకు 5 రూపాల్లో దర్శనమిచ్చారని చెబుతారు. ఈ ఆలయం 13వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రలో పేర్కొనబడింది. ఇటీవల 2016 నుండి 2022 వరకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో విస్తృతంగా పునర్నిర్మాణ పనులు చేపట్టి మరింత అందంగా తీర్చిదిద్దారు.
అన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళేసరికి జానుగడు స్టార్ట్ చేశాడు మమ్మీ ఫీలింగ్ హంగ్రీ అని. ఇంక మళ్ళీ వెనక్కి వచ్చి వాడికి ఏదో ఒకటి కొనిచ్చేసి స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. హబ్బీ చాలాసార్లు ఈ టెంపుల్కి వచ్చారంట, నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఆలయంలో పూజలు వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు నిర్వహిస్తారు. ఉచిత దర్శనముకు దారి చూశారు కదా బోర్డు, ఇంకా ఫోన్స్ అక్కడ పెట్టేసి ఎంటర్ అయిపోతాం. టెంపుల్ లోపలికి ఫోన్ ఎలో లేదు కదా, అందుకనే ఇది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ క్యాప్చర్ చేసిన వీడియో. సాధారణ పూజలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రావణ శుక్ల పౌర్ణమి నరసింహ జయంతిగా విశేషంగా జరుపుకుంటారు. అలాగే బ్రహ్మోత్సవాలు, అక్షయ తృతీయ వంటి పండుగల సమయంలో వేలాది మంది భక్తులు తరలి వస్తారు. హబ్బీ వెళ్ళి ఫోన్స్ తీసుకొచ్చే వరకు చాలా టైం స్పెండ్ చేసాము. నేను పిల్లలు చాలాసేపు ఉన్నాం ఇక్కడ గుళ్ళో కూర్చొని ప్రసాదం తింటూ వ్యూ చూసుకుంటూ. ఎంత బాగుందో చూడండి వ్యూ మాత్రం. నేను మీకు ముందే చెప్పాను కదా, యాదవ మహర్షి తపస్సు చేస్తే స్వామివారు 5 రూపాయలలో దర్శనమిచ్చారు అని. అందువలన ఈ స్థలం చాలా పవిత్రంగా మారింది. కాలక్రమేణా ఇక్కడ చిన్న గుహ ఆలయం ఉండగా భక్తుల సంఖ్య పెరిగింది. క్రమంగా ఇది మహత్తర తీర్థంగా మారింది. మధ్యయుగ కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. తర్వాత స్థానిక రాజులు, భక్తులు కలిసి ఆలయాన్ని మరింత అందంగా నిర్మించారు. అనేక శతాబ్దాల పాటు ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తూ ఉండింది. ఆధునిక కాలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని పునర్నిర్మించి పురాతన సాంప్రదాయాన్ని కాపాడుతూ కళాత్మకంగా తీర్చిదిద్దింది. గుంటూరు ప్రాంతం నుండి తీసుకొచ్చిన నల్లరాయితో కొత్తగా ఆలయం నిర్మించారు. 7 అంతస్తుల గోపురాన్ని ప్రత్యేకంగా రూపొందించి వేలాది శిల్పాలతో అలంకరించారు. ప్రసాదం కౌంటర్లో టోకెన్స్ తీసుకొని ప్రసాదం మాత్రం వేరే దగ్గర తీసుకున్నాం, ఇక్కడ కాదంట. చాలా వెరైటీ ప్రసాదం లిస్ట్ ఉంది. పులిహోర, లడ్డు, కట్టె పొంగలి ఇలా చాలా ఉన్నాయి. మనం ఉచిత దర్శనంకి వెళ్ళినా కూడా చాలా ఫాస్ట్గా వచ్చేయచ్చు, ఎందుకంటే ఇంతమంది భక్తులు ఉన్నా అంత రష్ ఏం లేదు. ఏదో మనం స్టాప్ చేసి వెయిట్ చేసి అలాంటిది ఏం లేదు, వెళ్తూనే ఉండొచ్చు లైన్లో. నీట్గా బాగా దర్శనం జరిగింది. ఓవరాల్గా టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇది కుంద సత్యనారాయణ కళాధామం, మీరు చూసి వినే ఉంటారు ఈ ప్లేస్ గురించి. ఇది ఒక ప్రత్యేకమైన మైథాలజికల్ థీమ్ పార్క్. ఈ కళాధామాన్ని ప్రముఖ హిందూ మత శాస్త్రజ్ఞులు, కళాకారులు మరియు పాఠకులైన కుంద సత్యనారాయణ గారు స్థాపించారు. ఇది ఆయన కుమారుడు సురేంద్ర జ్ఞాపకార్థం 2003లో ప్రారంభించారు. ఈచ్ పర్సన్కి 350 రూపీస్ అండ్ 5 years బిలో చిల్డ్రన్కి టికెట్ లేదు. 2 hours మినిమం టైం. తర్వాత మేము ఏజే కంపెనీకి కూడా వెళ్ళాం. హబ్బీ ఒకప్పుడు పనిచేసిన కంపెనీ ఇది. ఫస్ట్ కంపెనీ ఇది. నా రూమ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఎస్టీ పెన్ నా కంట్రోల్లో ఉండేది. ఇక్కడే పార్క్ ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు. హబ్బీ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. వదలు. టైం ఆల్రెడీ 4 PM, అంటే సాయంత్రం 4 అయిపోతుంది. నైట్కి స్వర్ణగిరి టెంపుల్కి కూడా వెళ్ళాం, కానీ అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియో కాదు. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.